ఐదు తలల నాగేంద్రుడు. ఒక గ్రామంలో కిశోరుడనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి ఎవరూ లేరు. అందుచేత వాడు ఉన్న చోట ఉండకుండా దేశాలు పట్టి తిరుగుతూ ఉండేవాడు. వాడికి కొత్త చోట్లన్నా, కొత్త కొండలన్నా, కొత్త నదులన్నా, కొత్త మనుషులన్నా ఎంతో ఇష్టం. ఎవరు పలకరించినా వాళ్లతో కిశోరుడు ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఒకరోజు వాడు ఒక వృద్ధుడితో మాట్లాడుతూ, తాత, నేను చూడని దేశం లేదు. ప్రపంచమంతా చూశాననుకో, ఇంకా చూస్తాను అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, బాబూ, ఈ ప్రపంచాన్ని ఎవరైనా చూడవచ్చు. దీనికి దిగువన ఇంకా 7 ప్రపంచాలున్నాయి. అవి చూసినవాడు గొప్పవాడు అన్నాడు. ఆ క్షణం నుంచి వాడికి భూమి అడుగున ఉన్న ప్రపంచాలు చూడాలనిపించింది. కింది లోకాలకు పోవాలంటే ఎక్కడో బిలాలున్నాయని వాడు ఎవరో చెప్పగా విన్నాడు. అందుచేత వాడు దేశ సంచారం చేస్తూ ఎక్కడ ఏ బిలం ఉందని తెలిసినా అందులోకి దిగి చూశాడు. కానీ అన్ని బిలాలు కొంత లోతున ఆగిపోయాయి. ఇలా ఉండగా ఒకరోజు కొన్ని కొండల మధ్య వాడికొక గుహ కనపడింది. ఆ గుహలో ఏమున్నదని కిశోరుడు అక్కడ పశువులు కాస్తున్న వాళ్ళని అడిగాడు. అది పాతాళ గుహ అన్నారు వాళ్ళు. అందులోకి పోతే పాతాళం వస్తుందా అని అడిగాడు కిశోరుడు. ఏమో, ఎవరు చూశారు, అందులోకి ఎవరూ పోరు అన్నారు పశువుల కాపర్లు. కిశోరుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. కొంత దూరం పోయాక గుహలో నుంచి కిందకి దిగిపోయే బిలం కనిపించింది. కిశోరుడు చీకటిలో తడువుకుంటూ ఆ బిలం వెంట దిగిపోయాడు. పోయిన కొద్దీ వేడి జాస్తి అయింది. అయినా లక్ష్య పెట్టక కిశోరుడు ఇంకా కిందకి దిగిపోయాడు. కొంతసేపటికి దిగువన కాంతి కనబడింది. అది మంటల కాంతి. ఆ మంటలున్న లోకంలోకి కిశోరుడు అడుగుపెట్టాడు. అక్కడ అతనికి ఒక వింత మనిషి కనపడి, ఎవరు నువ్వు? భూలోకంలో వాడివిలాగున్నావు, ఈ లోకానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నాకు కింది లోకాలన్నీ చూడాలనిపించింది, వచ్చాను అన్నాడు కిశోరుడు. రావటం వచ్చావు గాని తిరిగి ఎలా వెళతావు? అది సాధ్యం కాదు అన్నాడు వింత మనిషి. ఆ విషయం నాకు విచారం లేదు. నాకు ఏ లోకమైనా ఒకటే. దిగువ లోకాలన్నీ చూడడం ఎలాగో తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు కిశోరుడు. వింత మనిషి తన కాలి చెప్పులు కిశోరుడికిస్తూ, ఇవి తొడుక్కుంటే నీకు అధోలోకాలకు వెళ్లే శక్తి వస్తుంది. కానీ నువ్వు పైకి రావడానికి ఇవేమీ ఉపకరించవు అని చెప్పాడు. కిశోరుడు సంతోషంగా ఆ చెప్పులు తొడుక్కున్నాడు. వెంటనే అతడికి వేడి వల్ల బాధ లేకుండా పోయింది. అతను ఆ లోకమంతా చూశాడు. చాలా మటుకు అది కూడా భూలోకంలాగే ఉంది. అక్కడి నుంచి కిశోరుడు కింది లోకానికి దారి అడిగి తెలుసుకుని ఆ లోకానికి దిగిపోయాడు. అక్కడ మనుషులు ఇంకా తక్కువగా ఉన్నారు. ఒక్కొక్క లోకమే చూసుకుంటూ ఆకలి వేసినప్పుడు ఎవరినన్నా తిండి యాచించి వారు పెట్టింది తింటూ చివరకు కిశోరుడు నాగలోకానికి చేరుకున్నాడు. నాగలోకం మిగిలిన లోకాలన్నిటికన్నా చాలా అసహ్యంగా ఉన్నది. మనిషిలాంటి ప్రాణి అక్కడ మచ్చుకైనా కనిపించలేదు. ఎక్కడ చూసినా సర్పాలు. మిగిలిన లోకాలకు వచ్చినందుకు కిశోరుడు పశ్చాత్తాపపడలేదు గాని నాగలోకానికి వచ్చినందుకు చాలా విచారించాడు. ఈ లోకంలోనే తాను శాశ్వతంగా ఉండిపోవాలంటే అతనికి దిగులు పుట్టుకొచ్చింది. ఇంతలో అతని వెనక నుంచి, ఎవరు నువ్వు అని భయంకరమైన గొంతు ప్రశ్నించింది. కిశోరుడు వెనక్కి తిరిగి ఒక బ్రహ్మాండమైన పక్షిని చూశాడు. మహాప్రభో, నేనొక బుద్ధిలేని మనిషిని. అధోలోకాలు చూడాలన్న కుతూహలంతో అజ్ఞానం కొద్దీ ఇలా వచ్చాను. నా తెలివి తక్కువను మన్నించి తమరు నన్ను నా లోకానికి పంపేస్తే తమకు యావజ్జీవం కృతజ్ఞుణ్ణై ఉంటాను అన్నాడు కిశోరుడు ఆ పక్షికి నమస్కారం చేసి. ఆ పక్షి కొంచెం ఆలోచించి, పెద్ద పొరపాటే చేశావు. కానీ నీ కోరిక సిద్ధించేటట్టు నేను చూస్తాను. నేను ఈ సర్పాలకు చక్రవర్తిని. నన్ను గరుత్మంతుడంటారు. నేను ఒక సర్పాన్ని నీకు తోడిచ్చి మీ లోకానికి పంపుతాను. నువ్వు మీ లోకం చేరి ఆ సర్పాన్ని తిప్పి పంపేయి. సర్పాలు మహా తలబిరుసుగా ఉంటాయి. నా ఈక ఒకటి తీసి దగ్గర ఉంచుకో. అది ఒంటికి తగిలితే చాలు, ఏ సర్పమైనా చెప్పిన మాట వింటుంది అన్నాడు. గరుత్మంతుడు ఒక మహాసర్పాన్ని పిలిచి, నువ్వు ఈ మనిషి వెంట వెళ్ళి ఇతన్ని భూలోకం చేర్చు. అతను చెప్పినట్టు చెయ్యి. ఇది నా ఆజ్ఞ అన్నాడు. మహాసర్పం వెంటరాగా కిశోరుడు అధోలోకాలన్నీ దాటి భూలోకానికి చేరుకున్నాడు. ఈ ప్రయాణం చాలా రోజులు పట్టింది. అందుచేత సర్పం తనకు కావలసిన ఆహారాన్ని నాగలోకం నుంచి తెచ్చుకుంది. దారిలో అది పేచీలు పెట్టినప్పుడల్లా
కిశోరుడు గరుత్మంతుడి ఈక తీసి చూపి భయపెట్టాడు. నాకు చాలా సహాయం చేశావు. ఇక నువ్వు నీ లోకానికి తిరిగి వెళ్ళు. నిన్ను నీ అవతారాన్ని చూసి ఈ లోకంలో వాళ్ళు దడుచుకుంటారు అన్నాడు కిశోరుడు సర్పంతో. నాకు దారిబత్తం ఇప్పించు, అలాగే పోతాను. ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి అయిపోయింది అన్నది సర్పం. ఎంత ఆహారం కావాలి అన్నాడు కిశోరుడు. 5 దున్నలు అన్నది సర్పం. దొరుకుతాయేమో చూస్తాను. నువ్వు ఈ పక్కనే ఉన్న కొండగుహలో ఉండు అన్నాడు కిశోరుడు. కిశోరుడు ఆహారం తెస్తానని సర్పానికి మాట ఇచ్చాడే గాని 5 దున్నలను తీసుకురాగలనన్న నమ్మకం అతనికి ఏ కోసానా లేదు. ఎవరి దగ్గరైనా దున్నలను కొందామన్నా అతని వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. కిశోరుడు కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామం చేరాడు. అతను గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తాను నాగాలోకానికి వెళ్ళి వస్తున్నట్టు చెప్పాడు. త్వరలోనే ఈ వార్త గ్రామమంతా తెలిసింది. గ్రామ ప్రజలు కిశోరుడి చుట్టూ మూగి అతని అనుభవాలు ఆశ్చర్యంగా విన్నారు. క్రమంగా వార్త చుట్టుపట్ల గ్రామాలకు తెలిసింది. అందరూ కిశోరుడి అనుభవాలు చెప్పించుకుని వినేవాళ్లే. అతనికి వీర పూజ జరిగింది. ఈ సందడిలో కిశోరుడు సర్పం మాట, దాని ఆహారం మాట పూర్తిగా మరిచాడు. అందుకు కారణం ఏమంటే అతను తన వెంట వచ్చిన పాము మాట గాని, దానికి తాను ఆహారం తెస్తానన్న మాట గాని ఎవరికీ చెప్పలేదు. కిశోరుడి వీరపూజ అకస్మాత్తుగా ఆగిపోయింది. గ్రామాలలో గొర్రెలు, ఆవులు, దూడలు మాయం అవుతున్నాయి. ఒక భయంకరమైన సర్పాన్ని 4-5 గ్రామస్తులు చూశారు. అదే జంతువులను కాజేస్తూ ఉండాలి. ఈ వార్త వినగానే కిశోరుడు చాలా బాధపడ్డాడు. గ్రామాలకు ఈ అరిష్టం తన మూలంగానే వచ్చిందనే అతనికి తెలుసు. కానీ ఆ మాట పైకి చెప్పలేకపోయాడు. ఇంతలో మరింత దారుణం జరిగింది. 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు మాయమయ్యారు. ఇది సర్పం పనే. దాన్ని చంపటానికి గ్రామాలలో ఉన్న సాహసికులైన యువకులు బయలుదేరుతున్నారు. కిశోరుడు వాళ్లను కలుసుకుని నేను మీ వెంట వస్తాను అన్నాడు. అలా అయితే ఏదన్నా ఆయుధం తీసుకో అన్నారు యువకులు. వాళ్ళు గొడ్డళ్ళు, ఈటెలు, కత్తులు, బరిసెలు తీసుకున్నారు. నాకేమీ ఆయుధం అవసరం లేదు అంటూ కిశోరుడు వారి వెంట వెళ్ళాడు. అంతా కలిసి కొండ గుహను చేరుకున్నారు. వాళ్ళ అలికిడి విని సర్పం గుహ నుంచి బయటికి వచ్చింది. దాన్ని చూస్తూనే కిశోరుడి వెంట వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోయి దూరంగా నిలబడ్డారు. కిశోరుడు మాత్రం సర్పాన్ని సమీపించి ఏమిటి నీ ఆగడం, నువ్వెందుకింకా వెళ్ళిపోలేదు అని కోపంగా అడిగాడు. నువ్వు నాకు ఆహారం తెచ్చిపెడతానంటివి కదా, నీకోసమే చూస్తున్నాను అన్నది సర్పం. నేను ఆహారం ఇచ్చేదాకా ఊరుకున్నావా? దొరికిన మృగవల్లా తిన్నావు కదా, మృగాలను తింటే తిన్నావు, పిల్లల్ని తింటావా? ఎంత అన్యాయం అన్నాడు కిశోరుడు. నేను పిల్లల్ని తిన్నానా? ఎవరా అన్నది? లోపలికి వచ్చి చూడు అంటూ సర్పం గుహలోపలికి దారి తీసింది. గుహ లోపలి భాగం విశాలంగా ఉంది. దాని ఎగువ ఆకాశం కూడా కొద్దిమేర కనిపిస్తోంది. అక్కడ 5 పిల్లలు మహా ఉత్సాహంగా ఆటలాడుకుంటున్నారు. కిశోరుడు వాళ్ళని సమీపించి మీ అమ్మలు నాన్నలు మీకోసం శోకాలు పెడుతుంటే మీరిక్కడ ఆటలాడుతున్నారా? పదండి మీ ఇళ్లకు అన్నాడు. మేం పోము, మాకిక్కడ బాగుంది. పాము మీద సవారీ చేస్తున్నాం, తోక పట్టుకుని ఉయ్యాలలూగుతున్నాం అన్నాడొక పిల్లవాడు. నాకు తోడుగా ఉన్నారు, వాళ్ళని తీసుకుపోకు అంటూ సర్పం ప్రాధేయపడింది. నీ సుఖం కోసం వాళ్ళ తల్లిదండ్రులను ఏడవమంటావా? అదేమీ కుదరదు. ఈ పిల్లలను నా వెంట పంపావంటే నీ 5 దున్నాలను సాయంకాలం లోపల తెచ్చిస్తాను, సరేనా అన్నాడు కిశోరుడు సర్పంతో. నీ ఇష్టం, అలాగే కాని అన్నది సర్పం విచారంగా. కిశోరుడు 5 పిల్లలను వెంట పెట్టుకుని గుహ బయటికి వచ్చేసరికి బయట దూరంగా ఉన్న యువకుల ఆశ్చర్యానికి అంతులేదు. తర్వాత తమ పిల్లలు సుఖంగా తిరిగి వచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కిశోరుడికి బ్రహ్మరథం పట్టారు. నేను మీకు ఉపకారం చేసినందుకు నాకు 5 దున్నపోతులను వెంటనే ఇప్పించండి అని కిశోరుడు వాళ్లను అడిగాడు. 5 కాదు, 500 ఇవ్వమంటే ఇస్తాం. మా పిల్లలను ప్రాణాపాయం నుంచి రక్షించావు అన్నారు వాళ్ళు. కిశోరుడు 5 దున్నపోతులను తీసుకుని సర్పం ఉండే గుహకు వెళ్ళి ఈ దున్నపోతులను తీసుకుని నువ్వు నీ లోకానికి వెళ్ళిపో, నేను కాస్త పరువుగా బతుకుతాను అన్నాడు సర్పంతో. కిశోరా, నన్ను చంపేయకు, నాకీ లోకం బాగుంది. నీ దున్నపోతులు నాకు వద్దు, నువ్వే ఉంచుకో. నేను ఈ ప్రాంతంలో ఉండకుండా ఎటో వెళ్ళిపోతాను. నా వల్ల నీకేమీ అపకీర్తి రాదు, నిశ్చింతగా ఉండు అన్నది సర్పం దీనంగా. కిశోరుడికి దాన్ని చూస్తే జాలేసింది.
పైకి మాత్రం గంభీరంగా, రేపటి నుంచి నువ్వు ఈ ప్రాంతాల కనిపిస్తే నేను ఊరుకునేది లేదు అని హెచ్చరించి గ్రామాలకు తిరిగి వచ్చాడు. అటు తర్వాత ఆ ప్రాంతాల సర్పభయం పోయింది. అనేక గ్రామాల వాళ్ళు ఏకమై కిశోరుణ్ణి కిరీటం లేని రాజును చేసేశారు. 1 ఏడాది కాబోలు గడిచింది. 100 యోజనాల దూరంలో ఉండే ఒక రాజకుమార్తెను, ఆమె చెలికత్తెలను ఒక భయంకరమైన సర్పం ఎత్తుకుపోయినట్టు వార్త పొక్కింది. తన కుమార్తెను సర్పం బారి నుంచి కాపాడిన వారికి ఆ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు. రాజకుమార్తె విషయం పట్టలేదు గాని తన మూలంగానే భూలోకవాసులకు పెద్ద బెడద వచ్చి పడ్డందుకు కిశోరుడు విచారించాడు. ఈసారి తప్పక ఆ సర్పాన్ని నాగలోకానికి పంపేయాలని నిశ్చయించుకుని అతను 100 యోజనాలు ప్రయాణించి రాజుండే చోటికి చేరుకున్నాడు. రాజకుమార్తె అందలంలో చెలికత్తెలతో సహా వనవిహారానికి పోతుంటే అకస్మాత్తుగా మహాసర్పం దారికడ్డు వచ్చి రాజకుమార్తెను, బోయీలను, అందలాన్ని, చెలికత్తెలను కూడా తీసుకుపోయి నగరం వెలుపల ఉన్న కొండగుహకు చేర్చిందని కిశోరుడు తెలుసుకున్నాడు. రాజు సర్పాన్ని చంపటానికి సైనికులను పంపితే వారు అది ఊదిన మంటలకు తట్టుకోలేక పారిపోయి వచ్చారట. సర్పం ఉండే చోటికి దారి తెలుసుకుని కిశోరుడు ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. అతని అలికిడి విని సర్పం గుహ నుంచి భయంకరంగా మంటలు కక్కుతూ అతని మీదకి వచ్చింది. కిశోరుడు గరుత్మంతుడి ఈక పైకి తీసి, నా మీద ఎదురు తిరిగేదాకా వచ్చిందా నీ సంగతి అన్నాడు. రాజకుమారుడల్లే తయారయ్యావు, అందుచేత నిన్ను గుర్తించలేదు. నా కోసం ఇంత దూరం వస్తావని అనుకోలేదు కిశోరా అన్నది సర్పం. ఇంతకు ఆ రాజకుమార్తెను, మిగిలిన వాళ్లను ఏం చేశావు అన్నాడు కిశోరుడు కోపంగా. ఏమీ చెయ్యలేదు, ఒంటరిగా ఉండలేక తోడు తెచ్చుకున్నాను. చూడు కిశోరా, రాజకుమార్తె రవ్వలాంటి పిల్ల, నువ్వు తీసుకుపోయి పెళ్ళాడు. నువ్వు నన్ను పంపేయనందుకు నేను చేసే ప్రత్యుపకారం ఇదే అన్నది సర్పం. అయితే నువ్వు నాగలోకానికి తిరిగి పోవా అన్నాడు కిశోరుడు. అక్కడ బాగుండదు కిశోరా, ఈ లోకం చాలా బాగుంది. నన్ను పంపేస్తే నీకేం ఒరుగుతుంది అన్నది సర్పం. నువ్వు ఇలాంటి పాడు పనులేవో చేస్తావు, వాటికి బాధ్యుణ్ణి నేనే కదా అన్నాడు కిశోరుడు. చూడు కిశోరా, నేను ఒంటరిగా ఉండలేను. ఒక పని చెయ్యి, గరుత్మంతుడి ఈకతో నా తలకు 2 పక్కలా గీరు, మరి 2 తలకాయలు మొలుస్తాయి. వాటిని గీరావంటే మరి 2 తలలు మొలుస్తాయి. అప్పుడు నాతో నేను రకరకాల కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాను అన్నది సర్పం. ముందు రాజకుమార్తెను, పరివారాన్ని వదులు అన్నాడు కిశోరుడు. రాజకుమార్తె గాని ఆమె వెంట ఉన్నవాళ్లు గాని సర్పాన్ని చూసి భయపడుతున్నట్టు కనిపించలేదు. రాజకుమార్తె పాముతో వెళ్ళి వస్తానని చెప్పి అందలంలో తన ఇంటికి బయలుదేరింది. కిశోరుడు సర్పం తలను గరుత్మంతుడి ఈకతో గీరి దానికి 5 తలలు తెప్పించాడు. నేనిక మనుషుల జోలికి రాను కిశోరా, నా వల్ల నీకు ఎలాంటి అపకీర్తి రాదు, నా మాట నమ్ము అన్నది సర్పం. కిశోరుడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి గౌరవం పొంది రాజకుమార్తెను పెళ్లాడాడు. సర్పం గురించి మరెక్కడా ఆందోళన పుట్టలేదు. అయితే అప్పుడప్పుడు ఎవరో ఒకరు 5 తల్ల నాగేంద్రుడు కనిపించాడు అని అనటం జరిగింది. చాలామంది దాని దేవుడిగా స్మరించి పూజించారు. 5 తల్లు ఆ నోట 10, 12 తలలు, 1000 తల్లు కూడా అయ్యాయి. నాగేంద్రుని గురించి ఎన్నో కథలు కూడా పుట్టాయి. కథ సమాప్తం.